హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏమంటే 1 ఇయర్‌లో 1,00,000 రూపీస్ ఎలా సేవ్ చేసుకోవాలి. దీన్ని ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్‌గా కూడా మీరు తీసుకొని సేవ్ చేయొచ్చండి. ఇదే మ్యాటర్ అనమాట. సబ్జెక్ట్ 1 ఇయర్‌లో 1,00,000 ఎలా సేవ్ చేసుకోవాలని మనం ఈరోజు చూడబోతున్నాం. 1,00,000 రూపీసా? అమ్మో! ఎలా అండి చెయ్యగలం? 1,00,000 రూపీస్ చేయాలంటే చాలా అమౌంట్ అవుతది గదా! మేము సేవ్ జేయడానికి. ఇది కుదరదు గదండీ! కష్టం గదని మీరు అనుకోవచ్చు. లేదండి, చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు ఏదైనా సరే. ఇది ఇన్‌కమ్ ఉన్నోళ్ళకి ఈజీగా ఉంటది. ఖాళీగా హౌస్ వైఫ్‌గా ఉంటారు చూడండి, వాళ్ళకి కొంచెం కష్టం. వాళ్ళు గూడా చెయ్యొచ్చు. ఎలా జేయాలని చెప్తాను. ఇప్పుడు డైలీ వేజెస్, వీక్లీ వేజెస్, మంత్లీ శాలరీస్ ఇలా తీసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. చెయ్యొచ్చు. మనం అనుకుంటే మార్గం అనేది దొరుకుతుంది. అలా ఎలా చూసినా కూడా ఇన్కమ్ ఉన్నోళ్ళు ఈజీగా చేయగలరు. ఇన్కమ్ లేనోళ్ళు కష్టపడాల్సి వచ్చిద్దండి. ఇలా ప్రతిరోజు సంపాదించిన, వారానికి ఒకసారి, నెలకోసారి సంపాదించే వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా ఇన్కమ్ ఉంటేనే కదండి మనం చెయ్యగలం. ఇన్కమ్ అంటే మనీ వస్తూ ఉంటుంది మనకి. నెల తిరిగేటప్పటికి ఒక ఆదాయం అంటూ ఉంది మన దగ్గర. మంచిగా వస్తుంది ఆదాయం. ఎలా తక్కువగా అలా వస్తే సేవ్ చేయటం కష్టం. తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ రన్ చేయటమే కష్టం అండి. అలాంటప్పుడు ఇంత పెద్ద అమౌంట్ని ఎలా సేవ్ చేస్తారు కదా. ఇద్దరు చేశారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరు కలిసి వేసుకొని సేవింగ్ అనేది చేయొచ్చు. ఒక్కళ్ళు తక్కువ ఇన్కమ్ అంటే కష్టం అండి. కొంచెం మంచిగా సంపాదించే వాళ్ళు ఈజీగా ఈ సేవింగ్ అనేది చెయ్యొచ్చండి. చూడండి, నచ్చినట్లయితే ఎవరెవరికి చేయాలనిపిస్తుందో వాళ్ళందరూ చేసుకోండి. కొంతమంది దగ్గర మనీ ఉంటుంది, ఎలా దాచిపెట్టాలో తెలియక ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూడడం వలన మనం కూడా ఇంతే కదా చేద్దాం, చాలా మనీని వేస్ట్ చేస్తున్నాం, ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ తీసి పెట్టినట్లయితే మనకి 1 ఇయర్‌లో 1,00,000 రూపీస్ వస్తుంది, సరే చేద్దామని కూడా మనసు మార్చుకొని చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకనే ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. సరేనా? ఇప్పుడు చూద్దాం వీడియో ఎలా 1,00,000 అనేది. 1,00,000 అంటే ఒకటి ఇన్కమ్ ఉండాలి బాగా. ఆ తర్వాత కొంతమంది వాళ్ళు సంపాదించే సంపాదనని జాగ్రత్తగా పొదుపుగా చేస్తూ ఉంటారు, వేస్ట్ ఖర్చులు పెట్టకుండా. అలాంటి వాళ్ళు చెయ్యొచ్చండి. ఎందుకు 1,00,000 రూపీస్ చేయాలంటే, ఈ 1,00,000 రూపీస్ చేయడం వలన మనకి ఎన్నో, ఏం చెప్పాలంటే, ఇప్పుడు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలనుకోండి, సంవత్సరం అవ్వగానే 1,00,000 రూపీస్ కట్టాల్సి వచ్చింది. ఇలా సేవ్ చేయడం వలన మనం ఈజీగా కట్టొచ్చు కదా. ఇలాంటి ఎన్నో పరిస్థితులను మనం ఎదుర్కోవచ్చు, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అలానే గోల్డ్ కొనాలనుకున్నాం అనుకోండి, ఒక 1,00,000 దాచిపెట్టామనుకోండి, ఇలా కష్టపడి ఒక 1,00,000 కాదు, 1,00,000 అనేది పెద్ద అమౌంట్. ఏదో ఒక వస్తువు 16 గ్రామ్స్ ఎంతో కొంత తీసుకోవచ్చు. చూసారా, గోల్డ్ రేటు ఎగిరిపోతుంది, అదిరిపోయే రేట్ అండి. 6,000 దాటిపోయింది 1 గ్రాము. నేను చెప్తూనే ఉన్నాను కదా, 7,000 వరకు వస్తుంది అంటున్నారు. ఇలా పెరిగిపోతూ ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనటం కష్టం కదండి. అలా అని నిరుత్సాహపడకుండా ఎంతో మన వల్ల అయినంత మనం కొని పెట్టుకుంటూ ఉందాము. కొంచెం కొంచెం ఒకేసారి కొనాలంటేనే కష్టం కదా. అలాంటప్పుడు ఇలా దాచిపెట్టుకున్నాం అనుకోండి, ఆ అమౌంట్కి కొంచెం కొంచెం గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అందుకని వీలున్నంత వరకు చెయ్యండి. మీరు చాలా సేవింగ్స్ చెబుతున్నారు. ఎలా అంటే మీకు నచ్చింది, మీకు ఏది వీలు పడిద్దో అది తీసుకొని చెయ్యండి. ఇప్పుడు ఇది డైలీ వేజెస్, వీక్లీ వేజెస్, మంత్లీ శాలరీ తీసేవాళ్ళు ఎవరైనా చేయొచ్చండి. వీళ్ళు ముగ్గురికి ఈజీగా ఉంటుంది. హౌస్ వైఫ్కే కొంచెం కష్టంగా ఉంటుంది, అది ఎలా అని చెప్తా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు శాలరీ తీస్తూ ఉంటారు కదా వాళ్ళు, ఒక 300 రూపీస్ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా 7 డేస్ 300 300 అని మనం దాచిపెట్టినట్లయితే 1 వీక్కి 2,100 రూపీస్ అయింది 1 వీక్కి. అదే 4 వీక్స్, 1 మంత్ అంటే 4 వీక్స్ కదా, అప్పుడు ఎంత అయింది చూడండి, 8,400 రూపీస్ అయింది కదా. ప్రతి
ప్రతిరోజు సేవ్ చేసేవాళ్ళు, శాలరీ తీసేవాళ్ళు 300 సేవ్ చేసుకోండి. లేకపోతే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా చేస్తామంటే 300 తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీక్లీ వన్స్ శాలరీ తీస్తుంటారు. వాళ్ళెంత తీసి పక్కన పెట్టాలి? వీక్లీ వన్స్ అంటే 2100 రూపీస్ ఎవ్రీ వీక్ తీసి పక్కన పెట్టుకోండి మీకొచ్చే శాలరీలో. సరేనా? మంత్లీ శాలరీ తీసేవాళ్ళు 8400 రూపీస్ తీసి పక్కన పెట్టుకోండి. సరేనా? ఇలా పెట్టుకున్నట్లయితే మీకు 1 ఇయర్‌కి 1,08,000 రూపీస్ వచ్చింది. నేను చెప్పిన లెక్క ప్రకారం. ఇంకొంచెం తగ్గిస్తే కరెక్ట్‌గా వచ్చిద్ది. ఇప్పుడు ఇంత అమౌంట్ వచ్చిద్దండి. 1,08,000 రూపీస్ మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా దాచిపెట్టుకోవాలి? ఇలా ఇంట్లో ఉండీలో వేసి పెడితే లాభం లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే ప్రతిరోజు దాచిపెట్టేవాళ్ళు తీసుకెళ్ళి ఆర్డీలో వేయొచ్చు అంటే వేయలేం. మంత్లీ వన్స్ ఆర్డీలో వేస్తాం. వీక్లీ చేసేవాళ్ళు కూడా వేయలేం. జాగ్రత్త పరుచుకొని మనీని తీయకుండా మంత్లీ వన్స్ వెళ్ళి మనం 8400 రూపీస్ని ఆర్డీలో వేస్తూ వచ్చామనుకోండి 1 ఇయర్. బ్యాంకులో పోస్ట్ ఆఫీస్లో కుదరదు. పోస్ట్ ఆఫీస్లో అంటే 5 ఇయర్స్కి మనం వేయాలి. సరేనా? బ్యాంకులో వేసుకోండి 1 ఇయర్కి తీసేవాళ్ళు. అప్పుడు మీకు ఇంత అమౌంట్ వచ్చింది. దీంతో మీరు పిల్లల స్కూల్ ఫీజా లేకపోతే గోల్డ్ కొనుక్కుంటారా ఏమైనా చేసుకోవచ్చు. లేదు మేము ఇలా దాచిపెట్టి చిట్టు కట్టుకుంటామంటే కూడా కట్టుకోవచ్చు. గోల్డ్ చిట్టు కట్టుకోవచ్చు. కొంతమంది చీట్లు కడుతూ ఉంటారు. ఇలా కడుతూ ఉంటే 10 మంత్స్కి 10,000 ఎవ్రీ మంత్ మనం కట్టాలి. 10 మంత్స్కి 1,00,000 రూపీస్ ఇస్తారు మనకి. అప్పుడు చీటు పాట పోయింది. స్టార్టింగ్లో చాలా తక్కువ అమౌంటే వచ్చింది. పోగా పెరిగింది. అది సేఫ్ ఉందా? సేఫ్ ఉంటే మంచిగా తెలిసిన వాళ్ళు అయితే వేయొచ్చు. లేకపోతే వేయకూడదు. ఎవరిని నమ్మడానికి పరిస్థితులు బాగోలేదు. అందుకని రిజిస్టర్డ్ చేసిన కంపెనీగా ఉంటుంది. అక్కడ కావాలంటే మనం కట్టుకోవచ్చు. అలా అని చేయొచ్చు, ఇలా అని చేయొచ్చు. ఎలా చేసినా మనకి 1 ఇయర్లో 1,00,000 రూపీస్ దానికి ఇంట్రెస్ట్తో కలిసి మనకు ఒక మంచి అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మేము ఇంట్లో ఉంటున్నాం ఎలా చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఎలా అంటే దీన్ని మీరు ఒక గోల్ లాగా ఫిక్స్ చేసుకోండి. ఒక టార్గెటే అనుకోండి. 1 ఇయర్లో మనం 1,00,000 దాచిపెట్టాలని. మీ హస్బెండ్తో కూడా మాట్లాడండి. ఏమండి ఇలా చేద్దామా మనం? నా వలన అయినంత నేను ఇస్తాను, మిగిలింది మీరు వేసి ఇలా కట్టుకుందామా మనం? బ్యాంకులో వేసుకుందామా? ఆర్డీలో వేస్తే 1,00,000 రూపీస్ వచ్చిందండి. దాన్ని పెట్టి ఏదన్నా చేసుకోవచ్చు కదా మనం అని. రోజువారీ ఖర్చులు ఇచ్చేది నేను కూడా జాగ్రత్త చేసుకుంటానని ఇద్దరు కలిసి కూడా చేసుకోవచ్చండి. ఇలా చేస్తే 1,00,000 రూపీస్ వచ్చింది. ఈ 1,00,000తో ఎన్నో పనులు చేయొచ్చు అనమాట. ఇలానే మీరు 1 ఇయర్కి కాకుండా 5 ఇయర్స్కి పోస్ట్ ఆఫీస్లో వేసారనుకోండి 1,08,000 రూపీస్ కదా 1 ఇయర్కి. దానికి ఇంట్రెస్ట్ మంచిగా పడిద్ది మీకు. ఇప్పుడు 1 ఇయర్కి ఇంట్రెస్ట్ పడింది కదా, దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ ఇలా పడుతూ మీకు 5 ఇయర్స్ అయ్యేలోపు ఒక మంచి అమౌంట్ 1,08,000 కాకుండా ఇంకా బిగ్ అమౌంట్ దొరికింది మీకు. అప్పుడు దాంతో మీరు 5 ఇయర్స్ వేస్తారు కదా, అప్పుడు 5 lakhs. ఇదొక 800 ఎవ్రీ మంత్. అది కలిపితే 1,08,000 అన్నాం కదా. 800 అంటే మీకు 5 ఇయర్స్కి ఎంత? 4,000 ఎంత? అది వీటన్నిటికి కలిపి మంచి అమౌంట్ 5 ఇయర్స్లో 5 lakhs ప్లస్ ఇది అన్నీ కలిపితే ఒక ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు. ఎందుకంటే మన మనీ అక్కడక్కడే వడ్డీకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక 1 lakh అయిందనుకోండి, ఆ 1 lakh ఒక అమౌంట్ ఎవ్రీ మంత్ మనం 8,400 రూపీస్ వేస్తున్నాం పోస్ట్ ఆఫీస్లో. అప్పుడు ఏమైంది? ఆ 8,400కి ఒక ఇంట్రెస్ట్ వేస్తారు. అది కొంచెం చేరిద్ది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ వేసి మళ్ళీ మనం కొత్తగా వేసేదానికి ఇట్లా ఇంట్రెస్ట్ వేస్తూ ఉంటారండి. ఇదే పోస్ట్ ఆఫీస్లో ఉన్న బెనిఫిట్ మనకి. తప్పకుండా ఇలా చేశారనుకోండి అదొక పెద్ద అమౌంట్ అయింది. దాంతో మనం ఏం చేయాలంటే మనకి ఇల్లు లేదనుకోండి వెళ్ళి ఇల్లు కొనుక్కోవచ్చు. లేకపోతే స్థలం లేదనుకోండి స్థలం కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ అమౌంట్తో మనం వాళ్ళు లోన్ అన్నీ అరేంజ్ చేసిస్తారు. మనం లోన్ కట్టుకోవచ్చు. కానీ ఇనిషియల్గా ఒక అమౌంట్ ఉండాలి మన దగ్గర. అప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర ఏమీ లేదు. ఈ అమౌంట్ని మనం ఇనిషియల్ అమౌంట్గా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇది దేనికంటే రిజిస్ట్రేషన్కి వాళ్ళు కొంచెం కట్టాల్సి వచ్చింది. దానికి సరిపోయింది ఈ అమౌంట్. అప్పుడు లోన్ తీసుకొని మనం ఎవ్రీ మంత్ ఇలానే దాచిపెట్టుకొని 8,400 దాచిపెడుతున్నాం కదా, ఈ అమౌంట్ని మనం ఇంకొంచెం వేసి ఈఎంఐగా కూడా కట్టుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయండి. మనం ఆలోచించాలి. కానీ ఇలా చేసుకుంటూ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మనీతో. మనీ లేని వాళ్ళని సొసైటీలో ఎవరన్నా గౌరవిస్తారా?
ఒక్కళ్ళు కూడా గౌరవించరండి. మనీ లేకపోతే వాళ్ళని అలా పక్కకు పెట్టేస్తారు. మనీ ఉన్నోళ్ళందరూ ఒక గ్యాంగ్‌గా ఫార్మ్ అవుతారు. మనీ లేని వాళ్ళని అది క్లోజ్ రిలేటివ్స్‌గా ఉన్నా కూడా అలా పక్కన పెట్టేస్తారు. ఏవండీ చెప్తున్నారు రిలేటివ్స్ వరకు. మన ఇంట్లో ఉన్న అక్కా చెల్లెలు, అన్నదమ్ములు కూడా మనల్ని అలా పెట్టేస్తారు. కొన్నేళ్లల్లో హెల్ప్ చేసి వీళ్ళని పైకి తీసుకురావాలని చూస్తారు. కొన్నేళ్లలో పట్టించుకోరు. ఆ గౌరవం అనేది మనకిచ్చే మర్యాద అనేది మనీలోనే ఉంది. వాళ్ళ గౌరవం మాకెందుకులేండి అని అనుకోకూడదు మనం. మన పిల్లలకి, మనకి సొసైటీలో మంచిగా ఉండాలంటే దానికి మనీనేనండి. అందుకే నేను మనీని సేవ్ చేసుకోండి అని చెప్తా. చాలామంది చూసారంటే హస్బెండ్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇంటికి తెచ్చిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు జాగ్రత్తగా ప్రాపర్‌గా ఖర్చు పెట్టకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఏమేమి ఉంచరండి. అలా కాకుండా జాగ్రత్తగా హస్బెండ్ తెచ్చిచ్చే మనీని మనం ఇంట్లో ఉన్నవాళ్ళం జాగ్రత్తగా దాచిపెట్టుకున్నట్లయితే సారీ అండి ఖర్చు కాదు దాచిపెట్టుకున్నట్లయితే ఎక్కడికో వెళ్ళిద్ది. ఈ టైంలో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అతను బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నానంటే లేడీస్ ఎవరైనా ఇలా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు మారి దాచిపెట్టడం అలవాటు చేసుకుంటారు. అందుకని చెప్తున్నాను. బిజినెస్ చేస్తాడండి. చేసి ఒక నెలకి మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం బిజినెస్‌కి ఇంత అమౌంట్. ఇప్పుడు ఒక షాప్ ఉందనుకోండి, ప్రొవిజనల్ షాపు. అప్పుడు మనం ప్రొవిజన్స్ అన్నీ కొంటాం కదా! అప్పుడు ఎంత అయ్యిద్ది? ఆ అమౌంట్‌ని మాత్రం తీసి పెట్టేసి వచ్చిన లాభాన్ని తీసుకొచ్చి ఇంటికి పెడుతూ ఉంటాడండి ప్రతిరోజు అతను. అక్కడ పెట్టేస్తాడు. వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే అందులో ఉన్న అమౌంట్‌ని తీసి పెట్టుకుంటది. ఆయనకు తెలుసు ఆవిడ తీస్తుందని పట్టించుకోరు. సరే తీసుకొని ఇంట్లో వాళ్ళే కదా అని. ఇలా పోతూ ఉంటది. కొంత అమౌంట్ పెట్టి కొంత అమౌంట్ తీసుకుంటూ ఉంటదండి. తీసుకొనేమో విచ్చలవిడిగా ఖర్చు పెట్టదు. బాగా అమౌంట్ వస్తుందని శారీస్ కొనుక్కోవటం, పిచ్చి పిచ్చి నగలు కొనుక్కోవటం, గోల్డ్ అయితే పర్వాలేదు అలా కాకుండా గోల్డ్ కొంటది. మనీని ఇన్వెస్ట్ చేస్తదనమాట. తనకు తెలిసిన వాటిలన్నిట్లో తెలియంది తెలుసుకొని మంచిగా చేస్తూ ఉంటది. ల్యాండ్‌లు కొంటది. ఇలా ప్రాపర్టీస్‌ని పెంచుతూ పోతదండి ఆవిడ. ఈయన అడగడు, ఆమె చెప్పదు. అలా దాచిపెడుతూ వస్తది. ఒకరోజు ఏమైద్దంటే ఈయన పార్ట్నర్ వచ్చి ఈయన్ని చీట్ చేసేసి ఈయన కట్టమని మనీ అక్కడక్కడ ఇస్తారు, అన్నీ చేస్తారు కదా! అవన్నీ తీసుకొని వెళ్ళిపోతాడండి. ఒకేసారి అందరూ వచ్చి పైన పడతారు. పలాని టైం లోపల మాకు ఈ మనీనంతా సెటిల్ చేయాలంటారు. అప్పుడు ఆయన దగ్గర ఇంత మనీని మనం ఎక్కడి నుంచి తెస్తాం? ఏదో కొంచెం అయితే తెస్తాము. ఇంత ఏం చేయాలని తెలియదు. అమౌంట్ ఏమో ఆయన దగ్గర తక్కువ ఉంది. అప్పుడు ఇంటికొచ్చి బాధపడుతుంటే వైఫ్ అడుగుతుంది. ఏమండి ఇలా ఉన్నారు? ఏమైంది చెప్పండి అంటే, ఏం లేదులే అమ్మా, ఇంట్లో వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పడు. ఆమె ఫోర్స్ చేసి అడిగింది. ఇంత అమౌంట్ కావాల్సి వస్తుంది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? అసహ్యంగా ఉంటుంది కదా! ఎంత సంపాదించి ఇంకొక్కళ్ళకి తెలిసినా కూడా ఊరంతా పాకిపోయిద్ది. బిజినెస్ దెబ్బతింటది. ఏం చేయాలో తెలియట్లేదు. ఇంత అమౌంట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ నేను బిజినెస్‌ని పికప్ చేస్తాను అని బాధపడుతుంటే, దీనికా బాధపడుతున్నారు, బాధపడకండి అని చెప్పేసి ఆవిడ బాగా గోల్డ్ దాచిపెట్టిందండి. అదన్నీ తీసుకొచ్చి ఇస్తది. మీరు అమ్ముకుంటారా? లేతే పెట్టేసి మనీ తీసి కట్టేసి మళ్ళీ ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం తెచ్చిస్తారా? తీసుకోండి. అమ్మేసినా కూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. ఇది మీరు సంపాదించిన మనీ. నేను తీసి దాచిపెట్టి ఇలా సేవ్ చేశాను అని చెప్తుందనమాట. ఆయన ఆశ్చర్యపోతాడు ఆ గోల్డ్‌ని చూసి. ఇంత గోల్డ్ నా వైఫ్ దాచిపెట్టిందా అని. ఆవిడ వేసుకునేది వాళ్ళ ఇంట్లో ఇచ్చినవన్నీ అవి సపరేటు. ఈయన ఇచ్చిన మనీతో అక్కడ పెట్టిన మనీలోంచి తీసింది కదా! దాంతో సేవ్ చేసిన గోల్డ్‌ని ఇచ్చేసింది. మళ్ళీ ల్యాండ్స్ అవి ఇవి కొనింది కదా! ఆ డాక్యుమెంట్స్‌నన్నీ తెచ్చి ఇచ్చింది. తీసుకోండి, మీకు ఎంత అమౌంట్ కావాలో మీరు తీసుకొని మళ్ళీ బిజినెస్ సక్రమంగా రన్ చేయండి. మళ్ళీ లాభాలు తెచ్చుకోవచ్చు. దీనికన్నీ వరీ అవ్వద్దు అనగానే ఆయన కంట్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఏమి ఆడవాళ్ళు అంత సామర్థ్యంగా, నా భార్య ఇంత గట్టిగా ఉంది, నేనేదో తీసుకుంటుంది, బట్టలు కొనుక్కుంటుంది, ఏదో ఖర్చు పెట్టుకుంటుంది అనుకున్నాను గానీ, ఇలా పోగు చేసి, ఇలా ఇప్పుడు నాకు అవసరమైన పరిస్థితుల్లో తెచ్చిచ్చిందని ఆయన చాలా సంతోషపడతాడండి. ఆ గోల్డ్‌ని తీసుకెళ్ళి పెట్టేసి, ఆ మనీనన్నీ కట్టేసి, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి వచ్చే లాభంలో ఆ మనీని ఆమెకే ఇస్తాడు. ఆమె కొంచెం కొంచెం విడిపించుకుంటూ ఉంటుంది. అలా ఆడవాళ్ళు అనేవాళ్ళు చాలా గట్టిగా ఉండాలండి. హస్బెండ్ చాలామంది ఇళ్లల్లో చూశాను. తెచ్చి ఇస్తే విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళకి, అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అందరికి పెడుతూ ఉంటారు. పెట్టొచ్చు, తప్పు లేదు. దానికి ఒక లిమిట్ ఉంది. అది దాటిపోతే ఏమీ ఉండదు. వాళ్ళ మనీని తీయకుండా అలానే పెట్టుకుంటారు. ఇది మా ఇంట్లో జరిగిందండి. చెల్లెలనమాట బాగా హస్బెండ్ సంపాదించి ఇస్తుంటే అందరికి ఖర్చు పెట్టేస్తుంది. ఇల్లు కూడా కట్టుకోకుండా.
వాళ్ళందరూ ఏమి డబ్బులతో అది తీసురా ఇది తీసురా అని ఇంటి ఖర్చులన్నీ ఇది చేసుకొని వాళ్ళ మనీని దాచిపెట్టుకొని వాళ్ళ ఇల్లు వాకిళ్ళు కట్టుకున్నారు. ఏం అలానే ఉంది. ఆడవాళ్ళు అలా ఉండకూడదు. మన పుట్టింటి వాళ్ళకి కానీ మెట్టింటి వాళ్ళకి కానీ చెయ్యొచ్చు. అది ఎంతవరకు అంత. ఫస్ట్ మన ఫ్యామిలీ ఏమేమి చేయాలో అవన్నీ చేయొచ్చు. ఇరుగు పొరుగు వాళ్ళకి వండి ఇవ్వడం ఇలా అంతా చేస్తూ ఉండేది. ఇప్పుడే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళై తిట్టడం వలన గమ్మున కూర్చుందండి. ఇలాంటి లేడీస్ ఉన్నారు. ఇలాంటి ఫ్యామిలీని గట్టిగా మంచిగా పైకి తీసుకొచ్చే లేడీస్ ఉన్నారు. లేడీస్ అనేవాళ్ళు ఎలా ఉండాలంటే తెచ్చిచ్చే మనీని జాగ్రత్త చేసి పొదుపు చేసి దాచిపెట్టుకోవాలి. హస్బెండ్ బాగా సంపాదిస్తున్నాడని మనం విచ్చలవిడిగా కొంతమంది అయితే ఒక డ్రెస్ అండి, ఒక చుడీ టాప్ అలాంటిది 10,000 అంట, 15,000 అంట. బాగా రిచ్, బాగా డబ్బుందంటే కొనుక్కోవచ్చు. వాళ్ళకి అదన్నీ ఒక లెక్క కాదు. మనలాంటి వాళ్ళు ఏమంటే అలా డబ్బు వచ్చేటప్పుడు జాగ్రత్త చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బందులు వచ్చినా, ఇప్పుడు ఈయనకు వచ్చింది కదా బిజినెస్లో లాస్, భార్యనే అంతా సెటిల్ చేసింది. అది ఆయన డబ్బే అనుకోండి. ఆవిడ జాగ్రత్తగా ఉండబట్టే కదా ఏమేమి కొనుక్కోవాలి, ఎంతవరకు కొనుక్కోవాలి అంతవరకు కొనుక్కొని సేవ్ చేసింది. ఇలా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీ ఎక్కడికో పోతుంది. పిల్లలు పెద్దవాళ్ళందరూ సంతోషంగా ఉండొచ్చండి. మనీని ఎప్పుడు ఎవ్వరు అనవసరంగా వేస్ట్ ఖర్చులు అస్సలు పెట్టకండి. ఈ వీడియో చూసి ఇలా ఎవరన్నా ఖర్చులు పెట్టేవాళ్ళు ఉంటే మానుకుంటారని చెప్పేసి చేస్తున్నా. ఈ ఛాలెంజ్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు 8,400 చేయొచ్చండి. ఇండివిజువల్గా చేయొచ్చు, లేదా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి చేయొచ్చు. చెయ్యండి. ఇలా చేసుకున్నట్లయితే ఒక టార్గెట్ ఫిక్స్ అయినట్లయితే మనం తప్పకుండా ఈ 1,00,000 రూపీస్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పుడు మనం జాగ్రత్తగా సేవ్ చేయడం స్టార్ట్ చేస్తాము. సరేనా? ఇలా ఒక టార్గెట్ గోల్ ఫిక్స్ చేసుకొని ఏదన్నా అనుకోండి, గోల్డ్ కొనాలా లేకపోతే ఇంకేమన్నా కొనాలా, పిల్లలకి స్కూల్ ఫీజా ఏదన్నా పెట్టుకొని సేవ్ చేయండి. చేసినట్లయితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. మన మనీతోనే మనం అన్నీ కొనుక్కోవచ్చు. మీరు కూడా ఈ స్టోరీ విని మంచిగా సేవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.